హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా నాన్ మాడ్యులర్ కిచెన్ టూర్ని షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో మీకు యూస్ఫుల్ అయ్యే చాలా టిప్స్ నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మాకు ఇలా హాల్ నుంచి డైరెక్ట్గా కిచెన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి ఎలాంటి డోర్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి లోపల ఇచ్చారు, కానీ ప్లేస్ నేను ఇలా బయటే సెట్ చేసుకున్నాను. కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా పైన మొత్తం మనకి ఇలా సన్ సైడ్ అయితే ఇచ్చారు. దీని మీద నేను రేర్గా యూజ్ చేసుకునే పాట్స్, ఇంకా బిర్యానీస్ చేసుకునేవి, ఇంకా హాట్ పాట్స్, ఇంకా బేకింగ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ అయితే పైన పెట్టేసుకున్నాను. చాలా వరకు సామాన్లు నేను తీసేసానండి, కొన్ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి ఇలా ప్లేస్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్, కానీ నేను ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చాలా క్లటర్డ్ అయిపోయి మరీ ఇరుగ్గా అయిపోతుందని నేను ఫ్రిడ్జ్ని అయితే బయట సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఓవెన్ అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా పైన కబోర్డ్లో మిక్స్చర్ జార్స్, ఇంకా పాపవి క్యారేజ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్, ఇంకా బటర్ పేపర్స్, రోల్స్ ఇలాంటివన్నీ అయితే పైన పెట్టుకున్నాను. ఇలా ఒక హ్యాంగింగ్ పాట్ని అయితే పైన నుంచి ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా కింద మనకి ఇలా ప్లేస్ ఉంటుంది ఓపెన్గా. ఇక్కడ నేను ఈ అడ్హెసివ్ స్టిక్కర్స్ యూజ్ చేసుకొని ఇలా కప్స్ని హ్యాంగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఓవెన్ పెట్టుకున్నానండి. నా దగ్గర ఒక ఓల్డ్ టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఇలా క్లాత్ వేసేసి ఓవెన్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. మనకి ప్లగ్ పాయింట్కి ఓవెన్కి ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. మరి ఫ్రిడ్జ్ కానీ పెట్టుంటే మరీ ఎక్కువ క్లటర్డ్ అయిపోయి ఉండేది. ఇంకా పక్కనే నేను ఇక్కడ అంటే చేపలు పెట్టుకున్నాను. ఇవి మేము మోస్ట్లీ కింద కూర్చొని అన్నం తింటామన్నమాట. సో ఇది వేసుకొని దాని మీద ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని తింటాము. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా పైన మనకి మొత్తం ఇలా ఓపెన్ షెల్ఫ్సేనండి. పైన ఇటు సైడ్ వచ్చేసి నేను ఇక్కడ అప్పడాలు, ఇంకా బేకింగ్ యూస్ చేసుకునే ఐటమ్స్, బ్రౌన్ షుగర్స్ కానీ, జొన్నలు, ఇంకా మైదా పిండి, రాగి పిండి, ఇంకా ఇలాంటి రేర్గా యూజ్ చేసుకునే పిండులు ఇలాంటివన్నీ పైన పెట్టుకుంటాను. ఇంకా కింద వచ్చేసి నేను డైలీ యూజ్ చేసుకునేవి ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి నేను లాస్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. సో ఆ జార్సే. ఈ జార్స్ ఒకే లెవెల్లో వచ్చేసి నాకు కనిపించట్లేదు అనమాట. సో అందుకని నా దగ్గర ఒక ఓల్డ్ కార్డ్బోర్డ్ ఉంటే దాన్ని ఇలా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్తో అడ్జస్ట్ చేసేసి ఇలా సెట్ చేసేసాను. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఐటమ్స్ మనకి బాగా హైట్లో కనిపిస్తున్నాయి. సో ఈ లుక్ కూడా నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా కింద వచ్చేసి సేమ్ పైన వేసిన దాంట్లో కొద్దిగా మిగిలిందనమాట. సో కార్డ్బోర్డ్ది, సో అది కింద వేసేసాను. ఇలా 3 ర్యాక్ తీసుకున్నానండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. సో ఈ ర్యాక్ చాలా బాగుందనమాట. మనకి ఇలా చిన్న కిచెన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇవి బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ ఐటమ్స్ అన్నీ నేను పెసలు, బఠానాలు అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా నేను రోజు వాడుకునేవి మెంతులు కానీ, ఇంకా సోడా ఉప్పు, చియా సీడ్స్, సబ్జా గింజలు ఇలాంటివన్నీ ఫ్రంట్ రోలో పెట్టుకున్నాను. సో ఇలా అయితే ఈ ర్యాక్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా కింద ర్యాక్లో నేను మొన్న చాలా వరకు తీసేసాను కదా ప్లాస్టిక్ ఐటమ్స్, దాంట్లో కొన్ని అయితే మిగిలాయన్నమాట. సో వాటిలో కొన్ని గ్రాసరీస్ ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఇలా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దాన్ని గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్తో చుట్టేసి ఇలా హైట్ కోసం పెట్టుకున్నాను. ఈ బాటిల్స్ ప్లాస్టిక్వేనండి. సో నేను అన్నీ తీయడం కుదరక ఇంకా ఇవైతే కొన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇవన్నీ డ్రై ఫ్రూట్ బాక్సెస్ అన్నమాట. ఇంకా పైన కొన్ని నాకు పట్టలేదు ప్లేస్, అందుకని ఇలా కింద ర్యాక్లో అయితే సెట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న జాడీల్లో ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో చింతపండు, ఇంకా ఒక దాంట్లో ఊరగాయ పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను.
ఇంకా కింద ర్యాక్లో నేను డైలీ తెచ్చుకునే ఫ్రూట్స్ కానీ ఏదైనా స్నాక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో ఈ ర్యాక్ ఏంటంటే పాపకి ఈజీగా అందుతుందన్నమాట. సో తన హైట్కి తగ్గట్టు ఇలా ఈ ర్యాక్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా కింద ర్యాక్ని నేను కంప్లీట్గా వదిలేసానండి, ఎందుకంటే చిమ్మేటప్పుడు డస్ట్ పడుతుంది, అందుకని దాంట్లో అయితే నేనేం పెట్టలేదు. ఇలా మనకి ర్యాక్స్ మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మనకి లాంగ్గా ఉంటుందండి, పొడుగ్గా ర్యాక్ ఇచ్చారు. సో దాంట్లో మొత్తం ఇలా గ్రాసరీ ఐటమ్స్ వాటితో ఫిల్ చేసుకున్నాను. నేను ఈ కార్డ్బోర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. మనం ఏదైనా ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్లో వస్తాయి కదా, సో దాంట్లో నేను ఇలా పేపర్ని ఫిల్ చేసేసాను. సో దానివల్ల దానికి లోపల మనం ఎంత వెయిట్ పెట్టినా తట్టుకుంటుంది. దానిపైన ఇలా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ని చుట్టేశాను. ఇలానే అన్నిటినీ పేపర్స్ ఫిల్ చేసేసి కార్డ్బోర్డ్స్ను ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఈ పైన ర్యాక్ వచ్చేసి మొత్తం క్రాకరీ అండి, డిన్నర్ సెట్, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాడుకునేవి. ఇంకా డౌన్ ఇంకా గ్లాసెస్, కప్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. నా దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉండేది, చాలా వరకు నేను తీసేసానమాట. నేను ఈ గ్లాస్ జార్ని అయితే రిలయన్స్లో తీసుకున్నాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్. నాకు గ్లాస్ ఐటమ్స్ అన్నా క్రాకరీ ఐటమ్స్ అన్నా చాలా ఇష్టం. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది, అవన్నీ నేను ఇంకా లోపల పెట్టేశాను. ఇంకా దాని కింద ర్యాక్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి ఊరగాయలండి. ఇంకా బ్యాక్ సైడ్ ఎగ్స్ పెట్టుకునే బాక్స్ పెట్టుకున్నాను. నేను ఎగ్స్ బయటే పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోర్ చేయను. ఇంకా పైన ఇది మసాలా బాక్స్, ఇది నేనే పెయింట్ చేసింది. మా అమ్మకి పెళ్ళిలో ఇచ్చిన బాక్స్ అనమాట. సో దాన్ని నేను 3 years బ్యాక్ పెయింట్ చేశాను, అదే యూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ నేను మిల్క్లో మిక్స్ చేసుకునేవి, పాల పొడి, ఇంకా కాఫీ పొడి, హర్షీ సిరప్, ఇంకా ఇవి వచ్చేసి వెనిగర్, ఇంకా హార్లిక్స్, ఇలాంటివన్నీ బయట పెడితే క్లటర్డ్గా ఉంటుందని ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను. ఇంకా ఫ్రంట్ ఇది కూడా ఊరగాయే. ఇది నేను మొన్న తీసుకున్నదండి, క్రాకరీ సెరామిక్ది, మనకి అగరబత్తి పెట్టుకునే స్టాండ్. దీంట్లో నేను ప్రతిరోజు యూస్ చేస్తుంటాను. సో అది కూడా ఇలా అందుబాటులో పెట్టుకున్నాను. ఇంకా డౌన్ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ నేను మిక్స్చర్ జార్స్, ఇంకా మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా మిక్సీకి సంబంధించిన జార్స్ అన్నీ ఇలా పైన పెట్టుకున్నాను. సో ఇలా కౌంటర్ టాప్లో మనకి ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇలా వాడుకున్నాను. ఇంకా డౌన్ సెక్షన్స్ మనకు అన్ని కబర్డ్సేనండి. సో అవి బయటకు కనిపించకుండా నేను ఇలా కర్టన్స్ వేసుకున్నాను. కర్టన్స్ తీసేసిన మా ఇంట్లో నా కిచెన్ చాలా అందంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ నా తృప్తి కోసం నేను మాడ్యులర్ కిచెన్లో యూజ్ చేసి వచ్చిన దాన్ని కదా, సో ఇంకా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా నాన్ మాడ్యులర్ దాంట్లో సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. అందుకని ఇలా కర్టన్స్ అయితే వేసుకున్నాను. ఒకవేళ కర్టన్స్ తీసేసినా నా కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా కింద మొత్తం నా స్టీల్ సామాన్ల కొట్టు అనమాట. ఇవన్నీ నేను రెగ్యులర్గా ప్రతిరోజు యూజ్ చేసుకున్నవే. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ పోవడానికి స్ట్రైనర్స్, ఇంకా చికెన్, మటన్ లాంటివి వాష్ చేసుకోవడానికి పెద్ద గిన్నెలు, ఇంకా కుక్కర్, కూర గిన్నెలు, ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. నేను ప్రతిరోజు వాడుకునే సామాన్లు అయితే ఇవేనమాట. చాలా వరకు తీసేసాను, డీక్లటర్ అయితే చాలా వరకు చేసేసాను. కొన్ని మాత్రమే పెట్టుకున్నాను అనమాట మా ఫ్యామిలీకి తగ్గట్టు. ఇంకా ఇక్కడ చిన్న గిన్నెలు, ఇంకా పాలు టీ చేసుకునే గిన్నెలు. ఇది వచ్చేసి కాఫీ ఫిల్టర్. నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఏదైనా దోసపిండి అలాంటివి స్టోర్ చేసుకోవడానికి స్టీల్ బాక్సెస్, అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా కింద వచ్చేసి మనకి ఇలా ఓపెన్గా ఇక్కడ కూడా డస్ట్ పడుతూ ఉంటుంది, అందుకని ఎక్కువ ఐటమ్స్ లేకుండా
కొన్ని ఐటమ్స్తో ఇలా సర్దుకున్నాను. ఇక్కడ అన్నీ నేను పాట్స్ మీద యూజ్ చేసుకునే ప్లేట్స్, మూతలన్నీ ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది స్టీల్ స్టాండ్ అండి, ప్లేట్స్ స్టాండ్. సో దాంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లోకి ఏదో ఒక బాక్సెస్ మన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తుంటాయి కదా, సో అవన్నీ ఇలా ఒక పెద్ద బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా నేను రెగ్యులర్గా ఇంట్లోకి వాడుకునే అంటే కిచెన్లోకి వాడుకునే టవల్స్, ఇంకా క్లీనింగ్కి వాడుకునేవి అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇటు సైడ్ వచ్చేసి ఏదైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్స్ట్రా తెచ్చుకున్నప్పుడు పెట్టుకునేవి. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి నేను దోసపిండి వేసుకుంటాను దాంట్లో. ఇంకా ఏదైనా కారపొడులు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకునే బాక్సెస్. సో అవన్నీ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 ర్యాక్స్ ఉంటాయి. ఒక ర్యాక్లో నేను ఇక్కడ బియ్యం పెట్టుకున్నానండి. బ్లూ బకెట్ వచ్చేసి నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కర్నూలు రైస్. ఇంకోటి వచ్చేసి ఇది స్టోర్ బియ్యం అనమాట. సో అది నేను దోసపిండి కోసం వాడుకుంటాను. ఇక్కడ ఇటు సైడ్ మాత్రమే పేపర్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇలా బకెట్ జరుపుతూనే ఉంటాను బియ్యం తీసుకోవడానికి. సో ప్రతిసారి జరిపినప్పుడు పేపర్ చినిగిపోతుంది. అందుకని ఆయిల్ క్యాన్ ఉన్నంత ప్లేస్లో మాత్రమే ఇలా పేపర్ని అయితే వేసుకున్నాను. ఇంకా దీనిపైన నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి నేను ఫ్రైస్కి వాడుకునే ప్యాన్స్, ఇంకా స్టీల్ కడాయి, ఇంకా నా దగ్గర ఉన్న అల్యూమినియం కడాయి. సో ఇవైతే ఇలా పెట్టుకున్నానండి. ఇలా మనకి కబర్డ్స్ లేకున్నా మనము నీట్గా ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నేను సిలిండర్స్ని అయితే పెట్టుకున్నాను. సిలిండర్ సైడే నేను ఇక్కడ ఒక ర్యాక్ పెట్టుకున్నాను, ప్లాస్టిక్ది. నా దగ్గర ఒక ర్యాక్ ఉందన్నమాట. సో దాంట్లో ఇలా ఇన్స్టామార్ట్లో మనకి కవర్స్ వస్తాయి కదా, సో దాన్ని కట్ చేసి పెట్టుకొని దాంట్లో ఆనియన్స్, ఇంకా టొమాటోస్, ఇంకా వెల్లుల్లి అలాంటివన్నీ సెట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి మైక్రోవేవ్ కింద పెట్టుకునేవి అండి, హైట్ కోసం పెట్టుకుంటారు. ఇంకా ఇది వచ్చేసి నేను చపాతీ సర్వ్ చేసుకునేటప్పుడు పిండి బయట పడకుండా యూజ్ చేసుకునే టవల్ మ్యాట్. ఇంకా ఇది ఫోల్డబుల్ ఇదండి, దాంట్లో మనము ఏదైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి. సో ఈ ర్యాక్లో నేను సిలిండర్స్ ఇవి అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా ఈ ర్యాక్ అయితే నేను లాస్ట్ టైం చూపించాను మీకు. సో దీంట్లో నేను గ్రాసరీ ఐటమ్స్, ఇంకా మిగిలిపోయినవి ఇలాంటివన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇంకా షుగర్స్, మేము సమ్మర్లో వడియాలు పెట్టుకున్నాం అన్నమాట, సో అవి. ఇంకా కింద మొత్తం నేను సోప్స్, ఇంకా ఏమంటారు సర్ఫ్స్, ఇంకా డిష్ వాషర్స్, పేస్ట్, ఇంకా వాష్రూమ్లో యూజ్ చేసుకునే అలాంటివన్నీ ఇక్కడ యూజ్ చేసుకుంటాను. ఇది మార్కోస్ జెల్ అండి, ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇది మనకి కాక్రోచెస్కి భలే పనిచేస్తుంది. నైట్ టైమ్స్ మనం జస్ట్ ఒక్కొక్క 2 డ్రాప్స్ కిచెన్లో సెట్ చేసేస్తే చాలు, భలే వర్క్ చేస్తుంది. నేను మంచి రివ్యూస్ చూసి తీసుకున్నాను. ఈ ఇంట్లో మాకు కాక్రోచెస్ బాధ అయితే లేదు. ఇంకా మనకి సింక్ కింద ఇలా ఒక కబర్డ్ ఇచ్చారు, దీంట్లోకి నేను ఒక డస్ట్బిన్ పెట్టుకున్నాను, ఇంకా మాప్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా ఇలా కర్టన్ అయితే వేసేసాను. సో ఇలా కర్టన్ వేసేసినప్పుడు ఏంటంటే మనకి బయటకు అన్నీ కనిపించకుండా నీట్గా ఉంటాయి. ఇంకా చిమ్మేటప్పుడు మనకి డస్ట్ అనేది ఊరికంటే పడకుండా ఉంటుంది. ఇంకా సింక్ సైడ్ మనకి ఇలా ఫిల్టర్ వచ్చారండి. మా ఫిల్టర్ ఆల్రెడీ చూసుంటారు, ఏవో స్మిత్ ఇది. ఇంక ఇక్కడ నేను పెట్టుకున్న ర్యాక్ అనమాట. ఇక్కడ నేను ఒక హ్యాండ్ టవల్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడే డిష్ వాషింగ్వి, స్ప్రేయర్స్, డెటాల్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ మంచి స్మెల్ కోసం ఒక ఆర్డర్ నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ మొత్తం వైపర్స్, స్ట్రెయినర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, ఎందుకంటే రోజు యూజ్ చేసుకునేవి కదా. ఇంకా షింక్లోకి ఇది మీషోలో తీసుకున్నానండి. నేను పాత ఇంట్లో కూడా వాడేదాన్ని. ఇది 50 రూపీస్ పడుతుంది మనకి. మాకు ట్యాప్లో చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట ఫోర్స్ వాటర్.
సో దానికోసం ఇది తెప్పించుకొని ఇలా యూస్ చేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే మనము మొత్తం రొటేట్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట సింక్ సైడ్ కార్నర్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మ్యాట్ పెట్టుకున్నాను. ఈ మ్యాట్ డ్రైయింగ్ మ్యాట్ అండి. సో మనం ఏదైనా గ్లాసెస్ వెంటనే వాటర్ తాగినప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాం కదా, సో అవి ఇలా మ్యాట్స్ మీద పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా పక్కనే చిన్న రోల్ అదే పెట్టుకున్నాను, ఏదైనా అల్లం దంచుకోవడానికి, చిన్న చిన్న పచ్చళ్ళు దంచుకోవడానికి. ఇంకా ఇక్కడే నా స్టీల్ చాపింగ్ బోర్డు, ఇంకా ఐరన్ ప్యాన్ అండి ఇది. సో ఇటు సైడ్ మొత్తం నా కౌంటర్ టాప్. ఇంకా పైన మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసుంటారు, ఇక్కడ మొత్తం నేను స్పూన్స్, నైఫ్స్, ఇంకా పెద్ద గరిటెలు ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా పక్కన ఇలా ఏమంటారు చపాతీ చేసుకునే రోలింగ్ పిన్. ఇంకా ఇక్కడ నా దగ్గర ఒక ఆర్గనైజర్ ఉండిందనమాట ఇలా హ్యాంగింగ్ది. సో అది ఇలా కిటికీకి సెట్ చేసేసి నేను డైలీ యూజ్ చేసుకునేవన్నీ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. రెంటెడ్ హౌసెస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆర్గనైజర్స్ బాగా యూస్ఫుల్ అవుతాయండి. అంటే కొంతమంది ఓనర్స్ ఒప్పుకోరు నెయిల్స్ కొట్టాలంటే, సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఫ్రెండ్లీ ఆప్షన్. ఇక్కడ నేను ఆయిల్ ఫన్నల్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా కౌంటర్ టాప్లో ఇలా 2 ర్యాక్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఇంకొక ర్యాక్లో పైన మొత్తం ఇలా వుడెన్ బ్లాక్ అయితే తీసుకున్నాను ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి. సో దీంట్లో ఒక మ్యాట్, ఇది నేను యాక్చువల్గా ఫ్రిడ్జ్లోకి తెప్పించుకున్నాను అనమాట. సో ఆ మ్యాట్ని నేను ఇలా కట్ చేసి మిగిలిపోతే దీంట్లో మొత్తం సెట్ చేసుకున్నాను. ఇంకా పైన మొత్తం ఇలా ఆయిల్ బాటిల్స్ని పెట్టుకున్నాను. ఇది ఆయిల్ స్ప్రేయర్ అండి. మనము దోశలా వేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ పట్టకుండా స్ప్రే చేసుకుంటే మనకి ఆయిల్ అనేది తగ్గుతుంది యూసేజ్. ఇంకా కింద ఇలా నెయ్యి గిన్నె పెట్టుకున్నాను. నాకు ఇలాంటి నెయ్యి గిన్నెలు అంటే చాలా ఇష్టం, చాలా క్యూట్గా అనిపిస్తుంటాయి. ఇంకా ఇక్కడ యూజ్డ్ ఆయిల్ వేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నాను. ఇంకా కింద కూడా నేను ఇలా ఈ మ్యాట్స్ని అయితే పెట్టుకున్నానండి. ఈ మ్యాట్స్ మనకి 5 మీటర్ 6 మీటర్ ఇలా వస్తుంది, రోల్లా వస్తుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో వేసేసిన తర్వాత మిగిలితే అది మొత్తం ఇలా కట్ చేసి ఇలా సెట్ చేసుకున్నాను. సో పైన ఇక్కడ ఇలా టీ, షుగర్, సెరామిక్ పాట్స్ని అయితే పెట్టుకున్నాను. ఇది నేను రోట్ల పండక్కి తీసుకున్నానండి. సో సేమ్ మీషోలో కూడా ఉంది, నేను మొన్నే చూశాను. మీకు కావాలంటే చెప్పండి, ఆ లింక్ ఇస్తాను. మనకి ఇలా స్పూన్ పెట్టుకునేది కూడా హోల్డర్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఇంక ఇక్కడ హనీ పెట్టుకున్నాను. ఇంకా పాపకి ఏదో ఒక ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తూ ఉంటాను కదా, సో దాంట్లోకి ఇలా టూత్ పిక్స్ లాగా మనకి ఇలా పనికి వస్తూ ఉంటాయి. సో కింద వచ్చేసి ఒక దాంట్లో ఉప్పు పెట్టుకున్నాను, ఒక దాంట్లో ఇంకా చిల్లీ పౌడర్, ఇంకొక దాంట్లో పసుపు పెట్టుకున్నాను. ఎక్కువ మోస్ట్లీ నా కిచెన్లో సెరామిక్ ఐటమ్సే ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ ప్లేస్ అయితే వదిలేసానండి కొద్దిగా, ఎందుకంటే నేను ఏదైనా మిక్సీ వేసుకోవాలంటే అన్నీ జరపాల్సి వస్తుంది, అందుకని ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక లైట్ పెట్టుకున్నాను అనమాట. సో నైట్ పడుకునేటప్పుడు మరీ చీకటిగా కాకుండా ఈ లైట్ ఆన్ చేసి పడుకుంటాను. ఇక్కడ ఒక డ్రైయింగ్ మ్యాట్ అయితే పెట్టుకున్నాను, ఇది నా ఓల్డ్ మ్యాట్ అనమాట. సో ప్లేట్ స్టాండ్స్ కిందకైతే పెట్టుకున్నాను. సో ఇలా నా కౌంటర్ టాప్ని అయితే సెట్ చేసుకున్నాను. సో ఇలా మనకి కబర్డ్స్ లేకపోయినా మన నాన్ మాడ్యులర్ కిచెన్ అయినా, కిచెన్ చిన్నదైనా పెద్దదైనా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటాను. సో నాకు తోచినట్టుగా, నాకు వీలుగా నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. నేను నైట్ టైమ్స్ ఇలా ఎల్ఈడి లైట్స్ని అయితే ఆన్ చేసుకుంటాను. నాకు వైట్ లైట్స్ కన్నా ఇలాంటి వార్మ్ లైట్స్ అంటే చాలా ఇష్టం. సో నైట్ లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ లైట్స్ని ఇలా చిన్న చిన్న టేప్స్తో ఇలా పేపర్స్కి స్టిక్ చేసుకున్నాను. ఇది లుక్ బాగుంటుందండి. నాకు వైట్ లైట్ చాలా ఎమర్జెన్సీగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా వార్మ్ లైట్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
చెప్పడం మర్చిపోయాను. నేను ర్యాక్స్లో వేసుకున్న ఈ పేపర్స్ అన్నీ పాపకి బుక్స్ వేసిన తర్వాత మిగిలిపోయినవండి. ఇవి బుక్స్ అట్టలు. సో 2 రోల్స్ వరకు మిగిలిపోయాయి. సో అవన్నీ ఇక్కడ నేను కిచెన్లోకి యూజ్ చేసుకున్నాను. ఈ ఐడియా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలా నా కిచెన్ అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.